Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. తమిళనాడు ఫలితాల వేళ ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, ఏం జరగబోతుందనేది ఒకవైపు చర్చ కొనసాగుతుండగా, తాజాగా అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే ఇప్పటివరకు టీవీకి అధినేత విజయ్ ఎలక్షన్స్ రోజు అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి తర్వాత పార్టీకి ఉన్నటువంటి మైలేజ్ కొన్ని సంస్థలు అయితే అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా సంస్థలు హంగు ఏర్పడితే కీలకంగా మారుతుంది, టీవీకే 30 నుంచి 40 స్థానాలు గెలుచుకుంటుందని మెజారిటీ సంస్థలు చెప్పినటువంటి నేపథ్యంలో టీవీకే పార్టీ క్రియాశీలకంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫలితాల రోజు ముఖ్యంగా టీవీకే తరపున పోటీలో నిలబడ్డటువంటి అభ్యర్థులందరూ కూడా వెంటనే ఆ రోజు గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా తమ పార్టీ కార్యాలయానికి రావాలంటూ కూడా విజయ్ ప్రకటించడం జరిగింది 2 రోజుల క్రితం. కానీ ఇప్పుడు పూర్తిగా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు, ఊహించని విధంగా రిసర్ట్ రాజకీయాలకు వేదిక అయిపోయింది. టీవీకే అధినేత విజయ్ కూడా మహాబలిపురంలో పుంజేరి అనేటువంటి ఒక రిసర్ట్ని బుక్ చేసుకున్నారు. ఫలితాలకు ముందు రోజే అక్కడ రిసర్ట్ని బుక్ చేసుకొని అక్కడ తమ యొక్క కార్యకలాపాలు కొనసాగించేటువంటి పరిస్థితికి ఇప్పుడు దారితీశారు. సో దీంతో ఏం జరుగుతుందో అనేటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు, అంతేకాకుండా టీవీకే అభ్యర్థులకు సీరియస్ వార్నింగ్ కూడా విజయ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇంటర్నల్ టాక్స్ ప్రకారం. ఎందుకంటే వారందరూ కూడా రేపు స్పష్టంగా ఫలితాలు వెలువడ్డటువంటి తర్వాత 2-3 రౌండ్ల తర్వాత పాజిటివ్ ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే, అంతకుముందు పార్టీ కార్యాలయం అని చెప్పారు, ఇప్పుడు పుంజేరి రిసర్ట్కి వారందరూ కూడా గెలిచినటువంటి అభ్యర్థులు లేకుంటే మెజారిటీలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ రిసార్ట్కి చేరుకోవాలంటూ కూడా సీరియస్ ఆదేశాలు విజయ్ జారీ చేసినట్టుగా కనపడుతుంది పార్టీ నేతృత్వం. అంతేకాకుండా పుంజేరి రిసర్ట్లో ఈరోజు ఆదవ్ తోటి, అదేవిధంగా పార్టీ కార్యదర్శి ఆదవ్ అర్జున, అదేవిధంగా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో సెంగోటి, అతన్ని కూడా కలవడం జరిగింది. ఈరోజు కీలకమైనటువంటి మీటింగ్ కూడా జరిగినట్టుగా కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఫలితాలకు కొన్ని గంటల ముందే ఇలాంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు నెలకొన్నటువంటి సందర్భంలో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్కి, అన్నా డిఎంకేకి టెన్షన్ మొదలైనట్టుగా కనపడుతుంది. టీవీకి అధినేత చేస్తున్నటువంటి ఈ అడుగులు చూస్తుంటే చాలా క్లియర్గా, నమ్మకంగా విజయ్ అడుగులు కనిపిస్తుండడం, ఎగ్జిట్ పోల్స్లో కూడా 1-2 సంస్థలు పూర్తిగా టీవీకైనా అధికారంలోకి రాబోతుందనేటువంటి సంకేతాలు ఇవ్వడం కూడా ఇప్పుడు అక్కడ చాలా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకు వేదికగా మారేటువంటి కనిపిస్తుంది. అంతేకాకుండా ఫలితాలు ఒక్కొక్క రౌండ్కి మారేటువంటి క్రమంలో పార్టీలో అభ్యర్థులని మ్యానిపులేట్ చేసేటువంటి విధంగా వారిని తమ వైపు తిప్పుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వము తమ వైపు తిప్పుకోవడానికి ప్లాన్లు చేస్తుంటారు. కాబట్టి అటు అన్నాడీఎంకే నుంచి కూడా వారికి కావాల్సినటువంటి మద్దతు కోసం వారు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి రాజకీయంగా మొదటిసారి అడిగేసినటువంటి విజయ్కి ఇలాంటి లొసుగులు, ఇలాంటి కుళ్ళు రాజకీయాలలో కొంత అనుభవం లేదు. కాబట్టి వారిని కాపాడుకోవడమే ఇప్పుడు ప్రధానమైనటువంటి అస్త్రంగా మారినటువంటి పరిణామాలు ఏర్పడ్డాయి. అందుకే ఇప్పుడు పుంజేరి రిసర్ట్ రాజకీయాలు అనేది ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి మొదలైనప్పటి నుంచి కూడా మొత్తం పూర్తిగా డిఎంకే అయితే డిఎంకే పార్టీ ఆఫీస్ నుంచి పూర్తిగా అప్డేట్స్ మనకు కనిపించే అవకాశం ఉంది. అన్నా డిఎంకే అయితే రెగ్యులర్గా అంతకుముందు వారు ఎక్కడైతే తమ యొక్క ప్లేస్ ఉన్నారో అదే ప్లేస్లో ఉన్నారు. కానీ టీవీకే పార్టీ నుంచి మాత్రం రేపు పూర్తిగా పుంజేరి రిసర్ట్ నుంచే రాజకీయం అంతా నడిచేటువంటి పరిణామం మనకు కనిపిస్తుంది. క్లియర్ మెజారిటీ డిఎంకే కనుక వచ్చినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అన్నా డిఎంకేకి ఒక ఫిగర్ ఆఫ్ మ్యాజిక్ ఫిగర్ కాకుండా ఒక ఫిగర్ ఆఫ్ నెంబర్స్ వచ్చి టీవీకేకి ఒక ఫిగర్ ఆఫ్ నెంబర్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా విజయ్ అక్కడ కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అందుకే విజయ్ని డైరెక్ట్గా డీల్ చేయడం కష్టం. కాబట్టి విజయ్ పార్టీలో పోటీ పడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారే కానీ, లేకుంటే టీవీకే పార్టీలో అభ్యర్థులుగా నిలబడినటువంటి వ్యక్తులు కానీ, ఎవరైతే వారికి పరిచయస్తులుగా ఉన్నటువంటి మిగతా రాజకీయ నేతలను ఉపయోగించుకొని డిఎంకే కానీ అన్నా డిఎంకే నేతల నుంచి వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయనేటువంటి విషయం విజయ్కి అర్థమైపోయింది. అందుకే వెంటనే వాటిని కట్టడి చేయడానికి, ఎందుకంటే మొత్తం అందరూ కూడా ఇలా గెలిచిన వారు జంప్ కాకపోయినా కూడా ఎంతో కొంతమంది 30-40 మంది గెలిస్తే కనీసం 5-6 పోయినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి అలాంటి పరిణామాలు జరగకుండా మొదట్లోనే వాటిని మొగ్గలోనే తుంచేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఫలితాల కంటే 2 రోజుల ముందే అలర్ట్ అయ్యారు. అందుకనే విజయ్ అంటే రాజకీయ పరిణితి ఏ రకంగా ప్రదర్శిస్తున్నారో మనం చూడొచ్చు. టీవీకి అధినేత మొదటిసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి
మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ కూడా తాను గతంలో జరిగినటువంటి అన్ని రాష్ట్రాల్లో కానీ తన రాష్ట్రంలో కానీ జరిగినటువంటి రాజకీయ పరిణామాలను విశ్లేషించి రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలను కూడా ముందే అనలైజ్ చేసి ముందు జాగ్రత్త చర్యగా తను తీసుకుంటున్నటువంటి చర్యలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అతను ఇంత ముందు చూపుతూనే ఆలోచించేటువంటి విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా రేపు తమిళనాడు రాజకీయంలో కీలకమైనటువంటి పాత్ర విజయ్ పోషించబోతున్నాడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా తమిళ రాజకీయాలలో ఇప్పుడు పుంజేరి రిసర్ట్ చర్చ కొనసాగుతుంది. అక్కడ ఆ రిసర్ట్ వేదికగా ఈ ఫలితాల మార్పు చేర్పులపైన ఎలాంటి అంశాలు జరగబోతున్నాయి, పుంజేరి రిసర్ట్లో ఏం జరగబోతుంది, ఇప్పటికే మంతనాలు కొనసాగిస్తున్నటువంటి విజయ్ అక్కడ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు, హంగు వస్తే కీలకంగా మారడానికి తను ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోనున్నారు, డిఎంకేకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందా, అన్నా డిఎంకేకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందా, తమ అభ్యర్థులు గెలిచేటువంటి వారు ఎంతమంది, గెలిచినటువంటి అభ్యర్థుల మద్దతు ఏంటి, వారి అభిప్రాయం ఏంటి, అదేవిధంగా బీజేపీ యొక్క పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క రిసార్ట్ వేదికగా అంటే ఫలితాలు మొదలైన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి డిసిజన్ తీసుకుంటారు. బట్ అంతకుముందు ఈరోజు ముందు రోజు అక్కడ ఒక రిసార్ట్లో చర్చ కొనసాగిస్తున్నారు పార్టీ కార్యదర్శి, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి అక్కడ ఉన్నటువంటి సెంగేటియన్ మాట్లాడుతున్నారంటే ఒకవేళ హంగొస్తే ఏం చేయాలి, పూర్తి స్థాయిలో పెద్ద పార్టీగా నిలబడితే ఏం చేయాలి, లేకుంటే తక్కువ మెజారిటీ వస్తే ఏం చేయాలి, దీనికి సంబంధించి ఒక రఫ్ ఎస్టిమేషన్ వేసుకునేటువంటి పరిస్థితిలో ఈ మీటింగ్ జరిగినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే రేపొద్దున సడన్ డిసిషన్లు తీసుకోవడానికి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ డిమాండ్ చేయవు కాబట్టి ముందే ఒక రఫ్గా ఏమేం చేయొచ్చు, హంగ్ వస్తే ఏం చేయొచ్చు, తక్కువ మార్జిన్ వస్తే ఏం చేయొచ్చు, సింగిల్ పార్టీగా మనం నిలబడితే ఏం చేయొచ్చు, వీటన్నిటికీ సంబంధించి దాని కార్యాచరణ ఇప్పుడే కూడా ఆ రిసార్ట్లో వేస్తున్నట్టుగా కనపడుతుంది. సో దీంతో పుంజేరి రిసార్ట్ అనేటువంటి అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిణామం చూడాలి. కొన్ని గంటల్లో తమిళనాడు భవిష్యత్ తేలబోతుంది కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, ఏం జరగబోతుందనేది వెయిట్ చేయాలి.